మనిషి జన్మ ఎందుకు అనే ఒక చక్కటి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాసిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. మనిషి సమస్యలు తీరుతాయని ఆత్మహత్య పేరుతో లోకాన్ని విడిచిపెడుతున్నాడేమో కానీ మనిషి ఈ భూమిని దాటిన తర్వాత కూడా మనిషికి సమస్యలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చనిపోతే ఈ సమస్యలు నాకు ఉండవు అని మనిషి భావిస్తున్నాడు, కానీ చావు తర్వాత కూడా మనిషికి సమస్యలు ఉన్నవి ప్రేమన వారలారా. ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఇక్కడ మన పరిస్థితులు బాగోలేవు అని విదేశాలకు వెళుతుంటారు మన వాళ్ళు. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో, ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో. అక్కడికి వెళ్ళగానే సమస్యలన్నీ తీరిపోతాయి అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడున్న సమస్యలే ఇక్కడ దాటుకున్న అక్కడికి వెళ్ళినా కొన్ని సమస్యలు ఉన్నాయని ఎలా మనం అర్థం చేసుకుంటామో, అలాగే లోకంలో ఉన్న కొన్ని సమస్యలు ఉంటాయి. లోకాన్ని దాటిన తర్వాత కూడా సమస్యలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చింది 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండటానికి, మరణించిన తర్వాత తనతో కూడా శాశ్వత కాలం మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. అందుకే తన సంకల్పంలో మనకు చోటిచ్చి సత్క్రియల కొరకై తన కొరకు బ్రతకాలి అని, తనకు కీర్తి మహిమలు కలగాలి అని ఈ భూమి మీదికి మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఇది తొలి దినపు వర్తమానం. సత్క్రియల కొరకు పుట్టిన మనం, ఆయన కొరకు బ్రతకవలసిన మనం, మనకివ్వబడిన కాలాన్ని, మనకివ్వబడిన ఈ శరీరాన్ని మరి సత్క్రియల కొరకు దేవుని మహిమ కొరకే వాడుతున్నారా అని ఆలోచించగలిగితే మనిషి జీవితం పాపములోనికి వెళ్ళింది. మొట్టమొదటి ఆదాము పాపములోనికి వెళ్ళాడు. ఆదాము ద్వారా లోకములోనికి మరణం వచ్చింది. మనుషులందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో మానవాళుంది 2000 సంవత్సరాల క్రితమే. అసలు పాపం అంటే ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు దేవుడు మన కొరకు నిర్ణయించినవి ఉన్నవి. వాటిని అతిక్రమించటం అనేది పాపం ప్రేమన వారలారా. దేవుడు ఎందుకు పాపం చేయొద్దంటున్నాడు? అంటే పిల్లలకు చాక్లెట్లు, కేకులు తినొద్దు అని తల్లిదండ్రులు చెబుతుంటారు. పిల్లలకు తెలియదు, ఎందుకంటే అవి పిల్లల ఆరోగ్యాన్ని బలి తీసుకునేటివి ప్రేమన వారలారా. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మా అమ్మ నాకు ఇది ఇవ్వదు, అది ఇవ్వదు అనుకుంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఎందుకు తినొద్దు అంటున్నారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి. అలాగే దేవుడు కూడా మనల్ని పాపము చెయ్యొద్దు అని చెప్తుంటాడు. మనం ఏమనుకుంటామంటే, ఇదిగో నేను పాపం చేస్తే దేవుడికి ఏంటి నన్ను చెయ్యొద్దు అంటున్నాడు ఏంటి అనుకుంటాం. కానీ పాపము అనేది మనిషిని ఉగ్రతలోనికి తీసుకొని వెళుతుంది. పాపం మనిషిని అనారోగ్యంలోనికి తీసుకొని వెళుతుంది. అందుకే యేసుక్రీస్తు పక్షవాయువు గల వానితో ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెబుతూ లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. ఆయన ఎందుకు పాపములను గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆరోగ్యం అనేది ఎప్పుడు శరీరంలో ఉంటుంది అంటే పాపము లేనప్పుడు ప్రేమన వారలారా. ఎవడైనా మీలో రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించండి. ఇదిగో ప్రభునామమున నూనె రాచి ప్రార్థన చేస్తారు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడని మరలా పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఇదిగో ఇకను పాపము చేయకు మరింత కీడు కలుగుతుంది అంటే పాపము ఎప్పుడు మనిషిని అనారోగ్యంలోనికి తీసుకుని వెళుతుంది ప్రేమన వారలారా. ఏమండి, ఏ పాపము ఏ రోగాలను మనకు తీసుకుని వస్తుందో నిన్నటి దినం మనం ఆలోచించాం ప్రేమన వారలారా. ఏమంటే ఈ పాపం అనేటిదండి మనిషి ఆరోగ్యానికి మంచిదండి అనేది ఏదీ లేదు.
ఏది లేదు. దురాలోచనల దగ్గర నుంచి శరీర కార్యముల వరకు అనేకమైన పాపాలు మనిషిని అనేకమైన రోగాల బారిన పడేటట్లుగా చేస్తాయి ప్రేమన్న వారలారా. ఏమంటే తాగుడు, ఏమంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అల్సర్ వస్తుంది, క్యాన్సర్గా మారిపోతుంది ప్రేమన్న వారలారా. నాకు ఇప్పుడు ఏం కాదులే అనుకుంటే నిప్పును మనం ఒడిలో పెట్టుకొని ఏం కాదులే అని అనుకోకూడదు. అది నిప్పు ఎలాగే నిన్ను కాలుస్తుందో పాపము కూడా నిప్పు కంటే ప్రమాదకరమైనది. అది ఏకంగా ఒడిలో కాదు, నీ ఒంట్లోనికి వచ్చిందంటే నిన్ను కాల్చేయటం ఏమండి, అది తప్పనిసరి నిన్ను కాల్చేస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి పాపం వల్ల ఈ శరీరానికి అనారోగ్యం, మరలా ఆలోచించగలిగితే ఆత్మకు తీరని శోకం ప్రియమన వారలారా. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు కనుక. మరణం అన్నాడు. ఈ మరణం నరకాన్ని సూచిస్తుంది. అంటే పాపం వల్ల మన శరీరము ఇబ్బంది పడుతుంది, శరీరంలో ఉంటున్న ఆత్మ కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల శరీరాన్ని వదిలేస్తున్నాం, కానీ ఆత్మగా నరకంలోనికి వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోయే ఒక దుస్థితిలోనికి మనం వెళ్ళిపోతుంటాం. అందుకే ఒక సమస్య నుంచి తప్పించుకోవాలి అని ఏమంటే కోటాను కోట్ల సంవత్సరాల సమస్యకు మన ఆత్మను మనం పంపించుకుంటాం ప్రియమన వారలారా. అందుకే ఆత్మహత్య అన్న ఆలోచన మన తలంపులలోనికి రావటం మంచిది కాదు ప్రియమన దేవుని పిల్లలారా. కాబట్టి శరీరానికి పాపం చాలా ప్రమాదకరమైంది, మన ఆత్మకు ఏమంటే రెట్టింపు ప్రమాదకరమైంది. అందుకే యేసుక్రీస్తు మాట్లాడుతూ మరింత కీడు కలగకుండునట్లు ఇక పాపము చెయ్యకు అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే ఇది వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, కొంచెం అతి తెలివితో మాట్లాడుతూ అలానే దేవుణ్ణి నమ్మిన వారికి కూడా రోగాలు వస్తున్నాయి కదండి, దేవుణ్ణి నమ్మిన వారికి కూడా రోగాలు వస్తున్నాయి కదా అని చెప్తుంటారు. ఏమంటే దేవుణ్ణి నమ్మిన వాడికి నమ్మని వాడికి ఏమంటే తేడా ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి నమ్మిన వాడికి కూడా జబ్బులు వచ్చినా ఆయన కృప, ఆయన దయ ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడు గనక ఆయన కృప. ఎందుకంటే నువ్వు ఆయన దానవు, ఆయన వాడవు గనక నీకు ధైర్యాన్నిచ్చి నమ్మకాన్నిచ్చి మరలా నిలబెట్టగలిగే సమర్థుడు. లేదు మన జీవితం ముగిసిపోయింది అనుకోండి, ఆ పాతాళ లోకానికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందంగా ఉండగలిగే మహాభాగ్యాన్ని మనం పొందుకుంటాం. దేవుని నమ్మనివాడు రోగాల బారిన పడ్డాడు అనుకోండి, ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇన్నాళ్ళు నేను చేసిన దానికి దేవుడు నన్ను బాగు చేస్తాడా, అసలు నా పరిస్థితి ఏంటి అని ఆలోచనలతో కృంగిపోయి చావులో ఒక భయం కలుగుతుంది ప్రియమన్న వారలారా. ఆ భయం ఏంటంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నేనేమైపోతానన్న భయం మొదలవుతుంటుంది ప్రియమన్న వారలారా. కానీ దేవుని పిల్లలకు ధైర్యంగా ఉంటారు ప్రియమన్న వారలారా. ఎందుకో తెలుసా? ఏమండి మన ఆలోచన, మన నిరీక్షణ ఏంటో తెలుసా? మహనీయుడైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మనం ఆయనను నమ్మింది ఎందుకో తెలుసా? శాశ్వతంగా ఇక్కడే బతకాలని కాదు, ఏదో ఒకరోజు చనిపోతే నన్ను ఆయన తిరిగి లేపి పరలోకానికి తీసుకుని వెళతాడన్న ఒక నిరీక్షణను మనం కలిగి ఉన్నాం ప్రియమన్న వారలారా. లోకంలో ఉన్నవాడికి చావు తరుముకుంటూ వస్తున్నప్పుడు భయం. ఎందుకు భయం అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను ఏమైపోతాను అన్న భయం ప్రియమన దేవుని పిల్లలారా. ఆ భయం మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది ప్రియమన దేవుని పిల్లలారా. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను చనిపోయిన తర్వాత నా జీవితం ఏమవుతుంది అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతారు ప్రియమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి పాపాన్ని అంత తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. అది నీ శరీరానికి ప్రమాదకరమైనది, నీ ఆత్మను ఉగ్రత పాలు చేస్తుంది.
ఉగ్రత పాలు చేస్తుంది. అందుకే ఆ పాపం చేసే దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. ఏమండి, ఇప్పుడు మన స్థితి కూడా అలానే ఉంది కదా అని ఒకవేళ ఆలోచించగలిగితే, ఏమండి, ఈ చివరి దినపు వర్తమానాన్ని ఆలోచించగలిగితే మన కొరకు దేవుడు ఒక అద్భుతమైన ఏర్పాటును ఆయన చేస్తున్నట్లుగా లేఖనాలలోనికి వెళితే మనం చూడగలం. ప్రేమన వారలారా, దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాట. 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పౌలు గారు హెబ్రీలకు పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖను రాస్తూ పాపము వలన ఏ మరణం అయితే వచ్చిందో ఆ మరణ భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మరణ భయం అంటున్నాడు. మరణం అనేది ఎందుకు వచ్చింది అంటే పాపము వల్ల మరణం వచ్చింది. అసలు పాపము రావటానికి మూల కారకుడు ఎవరు అంటే అపవాది. ప్రియమైన వారలారా, అపవాది. ఇక్కడ ఒక చేయి పెట్టండి, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాడి గురించి వ్రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను చూడగలిగితే వాడు ఎలాంటి వాడో, వాడి గుణాలను గురించి రాయబడింది. చూడండి, 44వ వచనము. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఆది నుంచి ఆదాము అవ్వలు మోసపోవటానికి కారకుడు వాడే. కయీను తన తమ్ముడైన హేబేలును చంపడానికి వాడే. ఈరోజు దుర్గుణాలు, పాపపు లక్షణాలు మనలో కనబడటానికి కారకుడు కూడా వాడే. ప్రియమైన వారలారా, ఎందుకు అసూయతో అల్లాడిపోతున్నామంటే అది వాడి లక్షణం. ప్రియమైన వారలారా, ఎదుటివాడి నాశనాన్ని మనం కోరుకోవటం ఏంటి అంటే వాడు నాశనాన్ని కోరుకునేవాడు గనుక వాడి లక్షణాలు ఈరోజు మనుషులలో కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అప్పుడప్పుడు మనమే ఆశ్చర్యపోతుంటాం, ఇంత దరిద్రంగా నేను ఆలోచిస్తున్నానేంటి అంటే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నవి అంటే దుష్టుడు లోకాన్ని చూపించి పాపపు ఆలోచనలు మన హృదయంలోనికి తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే మనము పాపములోనికి వెళ్ళడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే పాపపు తీవ్రత మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఈ పాపము నెమ్మదిగా మనల్ని మరణంలోనికి తీసుకుని వెళుతుంది. మరణంలోనికి తీసుకుని వెళ్ళగానే అప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్య బాబోయ్, నేను చేసిన పాపం నన్ను చావులోనికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు చావు తర్వాత నా పరిస్థితి ఏంటి అన్న భయం మొదలవుతుంది. ప్రేమన వారలారా,
అంటే దుష్టుడు ఎలాంటి వాడంటే, అపవాది ఎలాంటి వాడంటే, పాపాన్ని మనలోనికి తీసుకుని వచ్చి ఆ పాపానికి దాసులుగా మనల్ని చేసి ఆ పాపాన్ని పరిపక్వము చేసి మనల్ని చావు దగ్గర ఏం చేస్తాడంటే వాడు వదిలేస్తాడు. ప్రియమైన వారలారా, ఎలాగూ చచ్చిపోతున్నాం కదా ఏమండి, అప్పుడు ఆలోచనలు మొదలవుతాయి. నేను ఎక్కడికి వెళతాను, నేను ఎక్కడికి వెళతాను. ఏమండి, ఆ భయం వర్ణనాతీతం. ప్రేమన వారలారా, ఎప్పుడైనా మీరు చూసారా ఆ భయం ఎదుటివారి కళ్ళల్లో ఉన్నప్పుడు? ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాను. దేవుణ్ణి నమ్మిన వారు సంఘ సభ్యులు హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్ళగానే ధైర్యం చెప్పాం, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ఆ బెడ్ మీద నుంచి ఆ బెడ్ దగ్గర నుంచి రాగానే ఒక ఆయన, అయ్యా మీరు పాస్టర్ గారా? అవునయ్యా. అయ్యా నాకు ప్రార్థన చేస్తారని ఏడుస్తున్నాడు. నాకు ప్రార్థన చేస్తారా? తప్పనిసరి అయ్యా అని అక్కడే చేరి ఉంటే కాసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేద్దామని కూర్చోగానే అందరినీ వెళ్ళిపోమన్నాడు. కుటుంబ సభ్యులందరినీ వెళ్ళిపోండ్రా మీరందరూ అన్నాడు. వాళ్ళు అదో రకంగా చూస్తున్నాడు. ఈయన ఎవరో తెలియదు, ఇదిగో వాళ్ళు ఎవరో ఉంటే ప్రార్థన చేయడానికి వచ్చాడు. మమ్మల్ని కోరుండి అందరినీ మిమ్మల్ని చూడాలని పిలిపించుకుంటే మేము ఊర్ల నుంచి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం. ఈయనెవరో రాగానే మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమంటున్నాడు ఏంటి? మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమంటున్నాడు. ఊరికే అంటున్నాడేమో అనుకుని వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ఒరే మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి అంటున్నాడు. అందరూ నా వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఈయనెవరు? ఈ వెళ్ళిపోతున్న ఆయన మా నాన్నను పిలిచాడు, పిలిచి కూర్చోబెట్టాడు, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు ఏంటి ఏంటి అని. వెళ్ళిపోయిన తర్వాత 2 చేతులు జోడిస్తున్నాడు. జోడించి ఎంత ఏడుస్తున్నాడు అంటే నాకు అర్థమవుతుంది. ప్రేమన వారలారా, అయ్యా చచ్చిపోతే నేనేమైపోతానయ్యా అని అడుగుతున్నాడు. ప్రేమన వారలారా, చనిపోతే నేనేమైపోతానయ్యా అని అడుగుతున్నాడు. ఏమంటే ఆ ప్రశ్నకు అందరూ అలర్ట్ అయిపోతున్నారు. నిజమే కదా, చచ్చిపోతామన్న సంగతి అర్థమవుతుంది. మరి చచ్చిపోతే నేనేమైపోతాను, ఏమైపోతాను? నెమ్మదిగా మాట్లాడుతూ, ఏవయ్యా నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 60 ఏళ్ళు ఉంటాయ్యా. 60 ఏళ్ళకి ప్రశ్న వచ్చిందా నీకు? పోనీ చావుందన్న సంగతి నీకు తెలియదా? నీకు తెలియదా? తెలుసయ్యా, నాకు తెలుసు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే మా తాత చనిపోయాడు. అప్పుడు అందరం చచ్చిపోతామన్న సంగతి నాకు తెలుసు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇదిగో మా నానమ్మ చనిపోయింది. ఇదిగో అందరం ఒకరోజు చచ్చిపోతామన్న సంగతి తెలుసు. కానీ నా చావు వచ్చేంత వరకు దాని విలువ తెలియలేదయ్యా నాకు. నా చావు వచ్చేంత వరకు దాని విలువ తెలియలేదు. డాక్టర్లు వస్తున్నారు, వచ్చి నాకు బ్రతుకుతావన్న నమ్మకాన్ని కలిగించటం లేదు. ఎందుకంటే ఈ 60 ఏళ్లలో నా బ్రతుకు జీవితంలో నేను చేసిన తప్పులన్నీ అనారోగ్యముగా నా మీద పడి ఒక్క అవయవం కూడా నాకు బాగలేదన్న సంగతి నాకు తెలుసు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే నా బాధకు నిద్రపోవట్లేదు అనుకుంటున్నారు. కానీ నేను నిద్రపోంది ఎందుకో తెలుసా? చచ్చిపోయిన తర్వాత నేనేమైపోతానయ్యా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా, ఎన్ని మత్తు గోళీలు ఇచ్చినా అంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన బాధ చూసారా? కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని పరిస్థితి. ఒరేయ్ నేను చాలా పాపాలు చేశానురా, ఆ పాపాలు చేసినందుకు దేవుడు నన్ను ఎక్కడ పడేస్తాడు అన్న భయం నాలో ఉందిరా. ఇదిగో నాకు ఈ భయం పోవట్లేదని డాక్టర్లతో చెప్పలేక, కుటుంబ సభ్యులతో చెప్పలేక, ఇదిగో ప్రార్థన చేయడానికి వెళ్ళిన నన్ను కూర్చోబెట్టుకొని, అయ్యా నా జీవితంలో మంచి ఏమీ లేదయ్యా, ఈ వరకు ఇంకా తాగుడు వ్యభిచారపు బతుకుల్లోనే ఉన్నానయ్యా. ఒకవేళ నా కుటుంబానికి నేను ఇవి చెప్పితే తూ అని ఉంచి వెళ్ళిపోతారయ్యా. నా బతకాలంటిదయ్యా. దేవుని విలువ ఈ మంచం ఎక్కిన తర్వాత నాకు అర్థమవుతుంది. నాకు సేవ చేస్తూ ఎన్ని మాటలు అనుకుంటున్నారో తెలుసు. మరి ఇన్నాళ్ళు నేను పాపం చేసినప్పుడు నా దేవుడు నా గురించి ఏమనుకున్నాడు? ఇప్పుడు నేను కన్ను మూస్తే నేనేమైపోతానయ్యా అని ఇదిగో
కూడ తీసుకొని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా, మరణ భయం ప్రియమైన దేవుని పిల్లలారా. పాపం అనగానే ఏదో తాగుతున్నాం, తందనాలు ఆడుతున్నాం, తిరుగుతున్నాం, ఎవడు మనల్ని ఏమంటాడు అనుకుంటున్నారు. ఎవ్వరూ మనల్ని ఏమనవలసిన అవసరం లేదు. ఒడిలో నిప్పును పెట్టుకున్నప్పుడు అది కాలకుండా ఉంటుందా? నీ ఒంట్లో పాపం ఉన్నప్పుడు నిన్ను కాల్చి వేయకుండా ఉండదు ప్రియమైన వరలారా. ఏదో రోజు అగ్ని రాజుకున్నట్లుగా నీ ఒంట్లో ఉన్న పాపము అనారోగ్యమై రోగాలుగా నీ మీద పడి హాస్పిటల్లోనికి వెళ్ళిన తర్వాత ఒంటరితనముతో రాత్రుళ్ళు పిచ్చెక్కిపోయి ఇదిగో దేవుడా 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 100 సార్లు కలవరించే రోజులు మన జీవితంలో ముందున్నాయి ప్రేమన వారలారా. అప్పుడు ఈ మాటలన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. పాపం చేయొద్దు అని దేవుడు ఎప్పుడో నాకు చెప్పాడు, ఆ రోజు దాని విలువ తెలియట్లేదు అని. గొంతులో నుంచి మాట రావట్లేదు. ఇదిగో గొంతు తెరిచి చూపిస్తున్నాడు. అయ్యా తాగుబోతోంది కదయ్యా, హాస్పిటల్కి తీసుకురాగానే ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద పైపు తీసుకొని గొంతులో నుంచి లోపలికి దూర్చేశారు. విలవిలలాడిపోయానయ్యా, ఎందుకు తాగాను అనుకున్నాడు. ఈ గొంతంతా ఒరుసుకొని పోయిందయ్యా, ఏమి తినలేకపోతున్నాను, ఏమి తాగలేకపోతున్నాను, నేను చచ్చిపోతానని నాకు అర్థమవుతుంది, నా పరిస్థితి ఏంటయ్యా అని అడుగుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. చూసారా, పాపం మరణ భయములోనికి నిన్ను తీసుకుని వెళుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఏమనుకుంటాం తెలుసా? నాకు 20 ఏళ్ళే కదా, 30 ఏళ్ళే కదా, 40 ఏళ్ళు లేదా, ఆ చావు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం. చావు వచ్చినప్పుడు చూసుకునేది ఏమీ లేదు ప్రియమైన వారలారా. దుష్టుడు మానవ హృదయాలలో తిష్ట వేసి మనిషిని దేవునికి కాకుండా చేస్తూ ఇదిగో ఏదో ఒక రోజు నీ జీవితాన్ని నాశనము చెయ్యటానికి పాపాన్ని మన హృదయములోనికి తీసుకుని వస్తున్నాడు. ఆ పాపము మరణ భయములోనికి తీసుకుని వెళుతుంది. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము యొక్క బలము అంటే నిన్ను చావులోనికి తీసుకొని వెళ్ళగలిగే బలము కలిగిన వాడు ఎలా తీసుకుని వెళతాడంటే పాపము మనలోనికి తీసుకుని వస్తున్నాడు. ఆ పాపము ద్వారా మనం చావులోనికి వెళుతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, దేవుడేమో తన కొరకు బ్రతికి నా దగ్గరికి రావాలి అని ఆయన కోరుకుంటుంటే మనిషి భూమి మీదకి వచ్చి పాపానికి దాసుడైపోయి చావు ముంగిట్లో విలవిలలాడిపోతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. మొన్ననే ఒక కుమారుడు తన తండ్రి గురించి చెబుతున్నాడు, అన్నయ్య ఎప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు ఇదిగో ఆ చచ్చిపోయేటప్పుడు మారతాంలే అనేవాడు. అసలు మా నాన్నకు అవకాశం ఉంటుందా లేదా అసలు ఏంటి అనుకునేవారం. కానీ ప్రమాదం జరిగిందన్న, ఆ ప్రమాదంలో ఏం జరిగిందో తెలుసా? కాలు చేయిపోయినా బాగుండు, కానీ టైరు తల మీద నుంచి వెళ్ళిపోయిందన్న, తల మీద నుంచి వెళ్ళిపోయింది. ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? ఏమన్నా తెలుసా? ఆ చచ్చిపోయే ముందు తీసుకోవచ్చులేవని దేవుని వాక్యాన్ని జోకుగా తీసుకునేవాడు. ఆ సిలువ మీద ఉన్న దొంగ మారలేదా? అందరికీ అవకాశం ఉండదు నాన్న అంటే వినలేదు. ఎందుకంటే కూరుకుని పోయాడన్నా. మరి ఏం జరుగుతుందో అని మేము భయంతోనే ఉన్నాం. కానీ టైరు తల మీద నుంచి వెళ్ళిపోయింది. ఏమండి, ముఖం ఛిద్రం అయిపోయిందన్న. అవకాశం ఉంటుందిలే, మంచం ఎక్కినప్పుడు చూసుకుందాంలే అనుకున్నాడు. కానీ ఆ అవకాశం ఆయన జీవితంలో రాలేదు. చూసారా ప్రియమైన వారలారా, ఆ మరణ భయం ప్రతి మనిషి జీవితంలోనికి రానున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు తెల్లవారు లేవగానే బంధువులు, స్నేహితులు, ఫంక్షన్లు, పనులు ఎన్నో ఉంటాయి. ఇవన్నింటిలో పడి మనం అన్నీ మర్చిపోతుంటాం. కానీ మంచం ఎక్కేగానే ఏమీ ఉండదుగా, తెల్లారి లేచి రెడీ అయిపోయేది ఏమీ ఉండదు ప్రియమైన వారలారా. ఖాళీగా ఉంటాం. ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం గుర్తొస్తాయంటే మనం చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి ప్రియమైన వారలారా.
ఎప్పుడైతే ఆ పాపాలు గుర్తొస్తుంటాయో భయం కలుగుతుంది ప్రియమైన వారలారా. ఎప్పుడైతే ఆ భయంలో ఉంటామో బీపీలు పెరుగుతుంటాయి, షుగర్లు పెరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఆలోచిస్తుంటావు. ఆ ఆలోచన ఏంటంటే, మరి ఇన్ని తప్పులు చేసిన దేవుడు నన్నేం చేస్తాడన్న భయం. అది నన్నేం చేస్తాడు అన్న భయం ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాది మరణ భయములోనికి మనల్ని తీసుకొని వెళుతున్నాడు. మరణ భయంలోనికి ఏంటంటే ఆ చావులోనికి తీసుకొని వెళ్ళాడంటే ఇక అయిపోయింది కదా. ప్రతి మనిషి జీవితంలో ఇది ఉంది. కరోనా కాలంలో ఆ భయం ఎలా ఉంటుందో మనం రుచి చూసామా లేదా? కరోనా కాలంలో ఉక్కిరి బిక్కిరై ఊపిరి అందక హాస్పిటల్లో నుంచి వచ్చిన వీడియోలు కల్లారా చూసాం. గాలి అందక ఇదిగో 2 చేతులతో ఈ ఛాతి భాగాన్ని కొట్టుకుంటూ గాలి పీల్చుకోవడానికి బెడ్ మీద నుంచి 2 అడుగులు ఎగిసెగిసి పడ్డారు, విలవిలలాడిపోయారు. ఒడ్డున పడిన చేప ఎలా విలవిలలాడుతుందో అలా విలవిలలాడిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ బాధ ఎందుకో చెప్పమంటారా? ఇదిగో మరణ భయం. మేము చచ్చిపోతాం, ఇప్పుడు మేమేమైపోతామో ఆ భయం అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? మమ్మల్ని వదిలేస్తాడా? లేకపోతే ఎప్పుడో విన్న నరకపు మాటలు జ్ఞాపకం వస్తుంటాయి. ఇదిగో కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో కాలిపోవాలి దేవుణ్ణి నమ్మనందుకు అన్న ఆ మాటలు జ్ఞాపకం రాగానే ప్రియమైన దేవుని పిల్లలారా ఇక నిద్ర పట్టదు. ప్రియమైన దేవుని పిల్లలారా నిద్ర పట్టదు. మనకే అనిపిస్తుంటుంది, ఇన్ని రోజులు లోకంలో బతికి చచ్చే ముందు ఇప్పుడు దేవుడు అంటే ఆయన వెంటాడా? ఒకవేళ వినకపోతే ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా మనిషి జీవితాన్ని ఎలా నాశనము ముంగిట్లోనికి తీసుకుని వెళ్ళాడో దుష్టుడు. మీరు ఆలోచించండి. ఆ మరణ భయాన్ని పోగొట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను చనిపోతే ఏమైపోతుందో అన్న ఆ భయములో నుంచి మనం బయటికి రావాలి ప్రియమైన వారలారా. ఆ బయటికి రావటానికే ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు రక్త మాంసములో పాలివాడయ్యాడని వ్రాయబడింది. చూడండి 15వ వచనపు 2వ భాగము. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆ మరణ భయములో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మరణము పాపము నుంచి వచ్చింది అని ఇదిగో ఆ మరణ భయములో నుంచి మనల్ని విమోచించడానికి, పాపానికి దాసులమైన మనల్ని విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసములు గలవాడుగా మారిపోయాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇదిగో కన్యక గర్భమున ఈ మానవ ఆకారాన్ని ధరించుకుని ఈ భూమి మీదికి వచ్చాడు ప్రియమైన వారలారా. మరి ఆయన వైపు చూస్తే మరణ భయం ఉండదా? ఉండదు ప్రియమైన వారలారా. ఉండదు ప్రియమైన వారలారా. లేఖనాలలో చూస్తారా? దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న చక్కటి మాట ప్రియమైన వారలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఈయన భయము అనట్లేదు ప్రియమైన వారలారా, చావైతే నాకు లాభం అంటున్నాడు పౌలు గారు. ఇదిగో నేను చచ్చిపోతానన్న భయం నాకుంది అనటం లేదు, చావైతే నాకు లాభం అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఇంకా చూడండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చనిపోయాడే తప్ప చనిపోయే ముందు యాకోబు అయ్యో నేను చచ్చిపోతున్నానన్న భయం ఆయనలో లేదు. ప్రేమన వారలారా, పేతురు కూడా చెరసాలలో ఉన్నాడు. తెల్లవారితే నేను చంపబడతాను అన్న భయం ఆయన లేదు. ధైర్యంగా రాత్రి ఇదిగో సైనికుల మధ్య ఆయన నిద్రపోతున్నాడు. చావు భయం వీరికి లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, చావు భయం వీరికి లేదు. అపోస్తుల కార్యములో వ్రాయబడిన మరొక మాట చూడండి. అపోస్తుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు మాట్లాడుతున్న చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము ఏమండి, అవమానము పొందుటకు మాకు సంతోషం అని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన వారలారా, కొరడాలతో కొట్టించిన అవమానమని ఆత్మహత్య చేసుకోవట్లేదు. ఆ నామము నిమిత్తము మేము అవమానాన్నైనా భరిస్తాము అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఈ లేఖనాలను చూడండి. చనిపోతే ఆ భయం వీరిలో మనకు కనబడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ధైర్యంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ధైర్యంగా ఉన్నారు. ఎందుకు అంటే చావు భయం వీరిలో కనబడట్లేదు. పౌలు గారు కూడా యెరూషలేముకు వెళ్ళాలని ప్రయాణం అవుతున్నప్పుడు ప్రియమైన వారలారా, అక్కడ ప్రవక్త లేచి ఇదిగో ఈ నడికట్టు గల వాణిని ఇదిగో బంధించబోతున్నారు యెరూషలేముకు వెళితే అంటే అందరూ బాధపడుతున్నారు. అప్పుడు పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? మీరెందుకు నా కొరకు బంధకములు ఉన్నవనగానే మీరెందుకు ఏడుస్తున్నారు? నేను ప్రభువు కొరకు చావడానికి కూడా నేను సిద్ధమే అంటున్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, అపోస్తుల కార్యములు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చనిపోవుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఎంత ధైర్యం ఎక్కడిదండి? మీరు ఆలోచించండి. ఇంత ధైర్యం ఎక్కడిదండి పౌలు గారికి? ఇంత ధైర్యము శిష్యులకు ఎక్కడిది? ఇంత ధైర్యము యాకోబుకు ఎక్కడిది? ప్రేమన దేవుని పిల్లలారా, వీరిలో మరణ భయము కనబడటం లేదు. ఆ మరణ భయం వీరిలో ఎందుకు కనబడటం లేదు అంటే మరణ భయములో నుంచి బయటకు వచ్చారు. ప్రేమన వారలారా, ఎలా రాగలిగారు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే పౌలు గారి జీవితం మనందరికీ తెలుసు. పౌలు గారి జీవితం మనందరికీ తెలుసు. క్రైస్తవ్యాన్ని హింసించేవాడుగా, సంఘాన్ని పాడు చేసేవాడుగా, చివరికి స్త్రీలన్న మమకారం కూడా లేకుండా ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేసిన స్థితిలో ఉన్నాడు ఒకనాడు. దాన్ని ఏమనుకున్నాడో తెలుసా? ఇదే దేవునికి ఇష్టమైంది అనుకున్నాడు. ప్రేమన వారలారా, కానీ ఒకరోజు దమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడు మహనీయుడైన యేసుక్రీస్తు పౌలు గారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే సౌలు గారికి కలిగిన ఆలోచన ఏంటి అంటే, ఈయన సిలువలో మరణించాడు కదా, మరణించి చనిపోయి ఈయనను సమాధి చేశారు, మరలా నాతో మాట్లాడటానికి ఈయన ఎలా వచ్చాడు అన్న ఆలోచన కలిగింది ఆయనలో. మీరు ఆలోచించండి, మరణించిన వ్యక్తి అప్పుడప్పుడు కలలోనికి వస్తాడు కానీ మన ఇంటికి వస్తాడా? రాడు.
ఈయన మరణించాడు కదా, మరణించిన ఆయన నాతో మాట్లాడుతున్నాడేంటి? నువ్వెవడవు ప్రభు అంటే, నీవు హింసించుచున్నా యేసును అంటున్నాడు. అసలు ఈయన మరణించాడు కదా, మరలా నాతో ఎలా మాట్లాడుతున్నాడని ఆలోచించగానే పౌలు గారికి అర్థమైంది ఏంటంటే, ఈయన మరణించింది నిజం, మరణాన్ని గెలిచింది, మరణించి తిరిగి లేచింది కూడా నిజం. ఎందుకంటే నాతోనే మాట్లాడుతున్నాడు కదా. ఎవరో చెబితే నేను నమ్మలేదు, ఇప్పుడు నాతోనే ఆయన మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మరణించి తిరిగి లేచాడు. పౌలు గారికి అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? మరణం తర్వాత మరలా జీవితం ఉంది. ఈయన నమ్మితే నన్ను కూడా మరణము తర్వాత తిరిగి లేపగలిగే సమర్థుడు ఈయన. అర్థమైపోయిందండి పౌలు గారికి, అర్థమైపోయింది. ఈయన మరణించి తిరిగి లేచాడు. అందుకు సాక్ష్యం ఏంటో తెలుసా? నాతోనే మాట్లాడుతున్నాడు కదా ఆయన, నాతోనే మాట్లాడుతున్నాడు. ఇది కల కాదు, నిజంగా జరిగింది. ఎందుకంటే పౌలు గారితో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కల అనుకోవడానికి వీలు లేదు. అంటే మృతుల పునరుత్థానము ఉంది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. లేఖనాలు ఆయనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇదిగో యేసుక్రీస్తు తనను తానే అప్పగించుకున్నాడు. ఆయన పారిపోతుంటే పట్టుకొని సిలువకేం వెయ్యలేదు. ఆయనే ఇదిగో నేను మీకు కావాలి, వారిని వదిలేయి అన్నాడు. ఇంత ధైర్యంగా చావుకు ఎందుకు వెళ్ళాడంటే, చావు తర్వాత మరలా బ్రతుకుతాడని యేసుక్రీస్తుకు తెలుసు. అందుకే ఆయన కలవరి సిలువలో చావడానికి వెళ్ళాడు మన రక్షణ నిమిత్తము. ఆయనను స్వరక్షకునగా అంగీకరించగలిగితే నేను కూడా మరణం తర్వాత బతుకుతానన్న నమ్మకం వచ్చేసింది. సుమారుగా ఒక 3 నెలల క్రితం అండి, తణుకు ప్రాంతంలో ఉన్నాను. సభలు జరుగుతున్నాయి, సాయంకాలం సభలు. మధ్యాహ్నం బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్ళగానే అక్కడ స్థానికంగా సేవ చేస్తున్న సంఘ కాపరి గారికి ఫోన్ వచ్చి, పాస్టర్ గారు మీరు త్వరగా రండి అన్నారు. ఏంటంటే, నాన్నగారు ఇలా చనిపోయారు అన్నారు. వెంటనే అన్నయ్య ఇలా చనిపోయారు, నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు. తెల్లవారుజామున పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. నేను నిన్న వెళ్ళారు కదా, ఏమైంది అంటే, ఆయన చిరునవ్వు నవ్వుతూ వెళ్ళాను. వెళ్ళిన ఆయన ఏంటి అంటే, ఇదిగో దేవుణ్ణి తెలుసుకొని ఇప్పుడిప్పుడే రక్షణలోనికి వస్తున్నాడు. కాస్త పెద్ద వయసే, 55 సంవత్సరాలు ఉంటాయి. తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. పిల్లలందరినీ మంచం దగ్గరికి పిలుచుకొని అందరికీ చేతులు జోడించి ఒకే ఒక మాట అన్నాడట, ఒరేయ్ నేను సంపాదించిన ఆస్తులన్నీ మీరు తీసుకోండిరా, కానీ నేను చనిపోతే నా శవాన్ని మాత్రం ఆ పాస్టర్ గారు ఏం చెబితే అది చేయండి రా అన్నాడట. ప్రేమను వారు, నా ఆస్తులన్నీ మీరే తీసుకోండిరా, కానీ ఇదిగో నన్ను కాల్ చేయకండి రా. ఇదిగో ఆ పాస్టర్ గారి నెంబర్ ఇది, నేను చనిపోగానే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేయండి, ఆయన ఏది చెబితే అది చెయ్యండి అని చచ్చిపోయాడట. కుటుంబం అంతా ఆలోచనలోనికి వెళ్ళింది. మా నాన్న చనిపోయే ముందు ఎందుకు ఈ మాట అన్నాడు అని పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ, పాస్టర్ గారు మా నాన్న మాట్లాడండి, చచ్చిపోయే ముందు ఏ వ్యక్తి అబద్ధం ఆడాడు కదా, ఏంటండి అని పాస్టర్ గారిని అడుగుతున్నప్పుడు, ఏమయ్యా ఇదిగో మీరందరూ దూర ప్రాంతాలలో ఉంటున్నారేమో, మీ నాన్న యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇదిగో కాస్త 6 నెలల నుంచి ఆయన రక్షణలోనికి వచ్చాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదని ఆయన నమ్మాడు. ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని, ఆయనను నమ్మితే నన్ను కూడా మరణించినా తిరిగి లేపగలిగిన సమర్థుడని విశ్వసించాడు. ఎక్కడ మీరు కాల్ చేస్తారేమో, మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు నన్ను లేపాలి కదా అని, ఇదిగో మీ చేత నేను ఏం చెప్పితే అది చేయమన్నాడు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా పెట్టెలో పెట్టి సమాధి చేయాలి.
పెట్టెలో పెట్టి సమాధి చేయాలి. కుటుంబ సభ్యులందరూ ఆలోచనలో పడిపోయారు. ఏంటి నిజమే కదా ప్రియమైన వారలారా, 2 చేతులు జోడించి, ఒరేయ్ నేను సంపాదించిన ఆస్తులన్నీ తీసుకోండిరా, నా శవాన్ని మాత్రం కాల్చేయకండిరా. ఆ పాస్టర్ గారు ఏది చెప్పితే అది చెయ్యండి, ఏది చెప్తే అది చెయ్యండి. ఎందుకో తెలుసా? నిరీక్షణ. నేను మరలా తిరిగి లేస్తానన్న నిరీక్షణ. ఏమండి, అది అబద్ధం కాదు, నిజం ప్రియమైన వారలారా. పౌలు గారిలో కూడా నిరీక్షణ మొదలైంది. చనిపోయాడు అనుకున్న ఆయన ఇదిగో నాతో మాట్లాడుతున్నాడంటే, చావును గెలిచి మృత్యుంజయుడై మరలా ఇదిగో నాతో మాట్లాడుతున్నాడు అండి. చావు తర్వాత మరొక జీవితం ఉంది అని అర్థమైపోయింది ప్రియమైన వారలారా. దయచేసి ఆ మాటలు చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రియమైన దేవుని పిల్లలారా, 3, 4, 5 వచనాలు. అతడు ప్రయాణము దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడనని చెప్పెను. నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు పట్టణములోనికి అన్నాడు. అంతే, ఆలోచన మొదలైంది. అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. ఏమండి, ఒక్క మాటకే మారిపోవలసిన జీవితాలు 3 రోజులు అవసరం లేదండి. మంచివాడికి ఒక్క మాట చాలు. ఇదిగో సౌలుని చూడండి, నువ్వెవడివి, నీవు హింసించుచున్న యేసును అనగానే, యేసు చనిపోయాడు కదా సిలువ మీద, మరి నాతో మాట్లాడుతున్నాడంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనుకనే నాతో మాట్లాడుతున్నాడని ఆయనకు విషయం అర్థమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే పట్టణములోనికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, 22వ అధ్యాయము దయచేసి చూడండి 12వ వచనము నుండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట నాకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. నీ పాపములను కడిగి వేసుకో. ఎప్పుడైతే పౌలు గారు బాప్తిస్మాన్ని తీసుకున్నాడో పాపములో నుంచి బయటికి వచ్చాడు. ఎప్పుడైతే పాపములో నుంచి బయటికి వచ్చాడో మరణ భయము ఆయనకు లేదు. మరణ భయం ఆయనకు లేదు. ఎందుకు లేదు అంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. నేను ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి నా పాపముల నుంచి ఆయన రక్తము ద్వారా నేను విడుదల పొందాను. ఆయన రక్తము ద్వారా విడుదల పొందిన నాకు నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను అన్న భయం నాకు లేదు. ఏమవుతాను చనిపోయిన తర్వాత? ఆయన రెండవసారి వచ్చినప్పుడు నన్ను తిరిగి లేపి ఆయనతో కూడా పరలోకానికి తీసుకుని వెళతాడన్న ఆ నిరీక్షణ. చూసారా, క్రైస్తవుడికి కలిగిన నిరీక్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది అనుకుంటుంటారు, ఏంటండి చావును గురించి అంత ఈజీగా మీరు మాట్లాడుతున్నారు అంటే, అది భయపెట్టేది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా.
అది భయపడేది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో కోటాను కోట్ల సంవత్సరాలు ఉండగలిగే స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి జీవితకాలపు మరణ భయాన్ని తొలగించడానికి ఆయన ఆకారాన్ని తెచ్చుకొని ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదికి వచ్చి పవిత్రుడుగా బ్రతికి ఆ పవిత్రమైన పావన యవన కాలపు రక్తాన్ని మన కొరకు చిందించాడు. బాప్తిస్మం అంటే మరేదో కాదు, ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగి వేసుకోవటం ప్రియమైన వారలారా. చాలామంది పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఏమనుకుంటారో తెలుసా? మేము పాపం చేసాం, పాపం పోవాలంటే ఏం చేస్తారంటే పుణ్యం చేస్తే పాపం పోతుంది అనుకుంటారు ప్రియమైన వారలారా. ఒక తప్పు చేశాడు అనుకోండి, 10 మందికి నేను భోజనాలు పెడతాను, ఇదిగో 15 మందికి హాస్పిటల్లో పండ్లు పంచి పెడతాను, ఒక 20 మందికి భోజనాలు నేను పెడతాను, ఇదిగో నేను చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. ఏమండి, పాపము పోవాలి అంటే పుణ్యము చేస్తే పాపం పోదు ప్రియమైన వారలారా. మీరు ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను చేసిన పాపాలన్నీ నేను పుణ్యం చేస్తే పోతాయిలే అనుకుంటారు. ఏమంటే పాపం వేరు, పుణ్యం వేరండి. ఏమంటే పాపం ఎందుకు పోదండి పుణ్యం చేస్తే అని ఒకవేళ మీరు అడగగలిగితే మీరు బాగా ఆలోచించండి. ఏమండి, ఒక బ్యాంకు దొంగతనం చేసి మనం పోలీసులకు దొరికితే పోలీసు వాళ్ళు కోర్టుకు మనల్ని తీసుకొని వెళతారు. ఆ కోర్టులో ఏమండి నేను దొంగతనం చేసింది ఒక్కసారే, కానీ నేను ఎంతమందికి సహాయం చేశానో లిస్టు చూడండి అన్నాడు అనుకోండి. జడ్జి ఏమంటాడు చెప్పండి? అప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పుణ్యం చేశావు, నీకు పుణ్యం వస్తుంది, మరి ఇదెందుకు చేసావు చెప్పు. చూసారా, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, మరి పాపం చేస్తే శిక్ష వస్తుంది. ఏమంటే పుణ్యం చేస్తే పాపాలు పోవు ప్రియమైన వారలారా. అంటే మనం ఎంత తెలివైనగా ఆలోచిస్తామంటే పాపం చేయటం మనమంతే, పాపాలని గడుక్కోవటం కూడా మనమంతే అనుకుంటుంటాం. అంత తేలికైనది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే నేను 100 పెళ్ళిళ్ళు చేశానండి అని, ఏమండి ఒక అమ్మాయిని మోసం చేశాను, 100 పెళ్ళిళ్ళు చేశాను వదిలేయండి అంటే వదిలేస్తారా? ఈ అమ్మాయిని ఎందుకు మోసం చేసావో ముందు చెప్పు అంటారు. మరి 100 పెళ్ళిళ్ళు నోర్మై 100 పెళ్ళిళ్ళు చేస్తే చేసావరా? 100 పెళ్ళిళ్ళు చేస్తే ఈ తప్పు చేయమని చెప్పావా మేము? లోకంలో ఉన్న వాళ్ళే చేసిన తప్పుకు శిక్ష విధిస్తున్నారు. అక్కడ మంచితనం ఏమీ పనికి రాదు ప్రియమైన వారలారా. మరి మంచి ఎలా పనిచేస్తుందంటే నువ్వు మంచి చేస్తే మంచి నీకు చేస్తారు, నువ్వు పుణ్యం చేస్తే నీకు పుణ్యం వస్తుంది, నువ్వు పాపం చేస్తే ఏమంటే పుణ్యం చేస్తే పాపం పోతుంది అనుకోవటం అనేది చాలా చాలా తప్పు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి ఖచ్చితంగా. అందులో అనుమానం ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు మనల్ని జీవితకాలపు మరణ భయములో నుంచి తొలగించడానికి ఆయన రక్త మాంసములు ధరించుకున్నవాడుగా ఈ భూమి మీదకి వచ్చి తన జీవిత కాలంలో పవిత్రుడుగా బ్రతికి తన పావన రక్తాన్ని మన కొరకు చిందించాడు. బాప్తిస్మము ద్వారా ఇదిగో ఆ రక్తములోనికి వెళ్ళి మనం కడగబడుతున్నాం. అంటే పాపము ద్వారా మరణం వచ్చింది గనక ఆ పాపము నుంచి మనం విడుదల కాబడుతున్నామంటే మరణ భయం అనేది ఇక మనకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? యేసుక్రీస్తు వస్తాడు, నన్ను తిరిగి లేపుతాడు, ఆయనతో కూడా నేను వెళుతాను. నేను ఎందుకు భయపడాలి? మరి నాకు భయం కలుగుతుందంటే పాపం ఉంటే మరణ భయంలోనికి వెళతాం ప్రియమైన వారలారా. అది క్రైస్తవుడైన మనం కూడా మరణానికి భయపడుతున్నామంటే ఇంకా నీలో ఏదో పాపం ఉంది ప్రియమైన వారలారా. అందుకే నీకు భయం కలుగుతుంది ప్రియమైన వారలారా, భయం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. 70 ఏళ్లకు పైబడిన ఒక వృద్ధుడు ఉన్నాడు. ప్రార్థన చేయమని అడుగుతుంటాడు ఎప్పుడు. ఏమని చేయాలండి అంటే ఎంత సంతోషంతో ఉంటాడా, ఎంత సంతోషంతో మాట్లాడతాడో తెలుసా? ఏమంటాడో తెలుసా? ఏం చేస్తావయ్యా, నన్ను తీసుకోమని ప్రార్థన చేయి, నేను ఎదురు చూస్తున్నానయ్యా,
ఎందుకు? నేను ఆయనతో కూడా ఉండాలన్న ఆశ నాకుంది అని. ఎక్కడొచ్చి ఉంటాడో తెలుసా? మందిరంలోనే ఉంటాడు. ఆయన గోల్ ఏంటో తెలుసా? పుట్టింది ఎక్కడో నాకు తెలియదయ్యా, చచ్చిపోయింది మాత్రం నేను ఇక్కడే చావాలి, ఇక్కడి నుంచే ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడు ప్రేమన వారలారా. ఆ మాట ఎంత ఆనందంతో చెబుతాడో తెలుసా? ఆ ఆనందం ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు, మరణ భయం ఆయనకు లేదు, శాశ్వత కాలము ఆయనతో కూడా ఉండగలిగే మహాభాగ్యాన్ని, నా యేసును చూడాలి, నా కొరకు కలవరిలో ప్రాణం పెట్టిన ఆ మహినితో కూడా నేను ఉండాలి అన్న ఆ ఆశతో దినదినము ఎదురు చూస్తున్నాడు ప్రేమన వారలారా. ఆలోచించండి. మరణ భయం ప్రేమన దేవుని పిల్లలారా. ఆ భయము నీలో నాలో కలుగుతుందంటే ఇంకా ఏదో గూడు కట్టుకున్న రహస్య జీవితం ఇంకా మన హృదయాలలో ఉన్నది ప్రేమన వారలారా. నీ హృదయాలలో ఉన్నది. కంటిలో నలుసు పడితే కళ్ళు తెరిచి చూడలేనన్నట్టుగా మన హృదయంలో ఏదో డాగు, ఏదో పాపపు మరక ఉంది. అందుకే భయం 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 భయం. పైగా ఏమంటామో తెలుసా అండి, మనం మన పాపాన్ని వదులుకోవడానికి ఇష్టపడం, కానీ నా జీవితం బాగోలేదండి, ఇది బాగోలేదండి, అది బాగోలేదంటాం. ఎందుకు బాగుంటుందయ్యా? నువ్వు పాపము నీలో ఉన్నప్పుడు నీ జీవితం బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వేమైనా విడిచిపెట్టావా? దాన్ని విడిచిపెట్టావు. నీ జీవితం అయితే బాగుండాలి, దేవుడు అన్ని మేలులు చెయ్యాలి. ఏమంటే నిప్పును నీ ఒడిలో పెట్టుకొని నాకు కాలొద్దు, నాకు మేలు కలగాలంటే ఎలా? అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా పాపం అనేది ప్రియమన దేవుని పిల్లలారా భయములోనికి మనల్ని తీసుకు వెళుతుంది ప్రియమన దేవుని పిల్లలారా. భయం భయం భయం. ఆ భయంతోనే ఇదిగో ఆత్మహత్యలు చేసుకుంటాం ప్రియమన వరలారా. పిరికితనం, అమ్మో ఏమవుతుందో, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏం జరుగుతుందో జరగనివ్వండి అని దేవుని వైపు చూసిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఇదిగో పిరికితనం వచ్చేస్తుంది, భయం. ఆ భయంలోనే వెళ్ళి చావులోనికి వెళ్ళిపోతాడు ప్రియమన దేవుని పిల్లలారా. చూసారా? ఆ మరణ భయంలో నుంచి మనం బయటికి రావాలి ప్రియమన దేవుని పిల్లలారా. బయటికి రావాలి అంటే ఏ పాపం వల్ల మరణం వచ్చిందో ఆ మరణ భయం ఈరోజు జీవితకాలం అంతా మన జీవితంలో ఉంటుందో ఆ పాపాన్ని మనం తొలగించుకోగలిగితే, యేసుక్రీస్తు రక్తములో నీవు నేను కడగబడితే ప్రియమన వారలారా, ఆ మరణ భయములో నుంచి బయటకు వచ్చి ఏమండి జీవితకాలపు సంతోషములోనికి వెళ్ళగలుగుతామన్న నిరీక్షణ కలిగిన వారమై మనం ఉంటాం ప్రియమన వారలారా. యేసుక్రీస్తును నమ్మమంటుంది ఏదో మత మార్పిడి కాదు ప్రియమన వారలారా, మేలు కలుగుతుందని, చనిపోయిన తర్వాత ఆయనతో కూడా కోటాను కోట్ల సంవత్సరాలు ఉండగలిగే భాగ్యం దక్కుతుంది అని. ఏమంటే పాపము చేయొద్దని చెబుతుంది. ఏమంటే పాపం మనం మానేయటం వల్ల యేసుక్రీస్తుకి ఏదో మేలు, మాకేదో మేలు కాదు, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని. ఎందుకంటే పాపం మనిషిని రోడ్డు మీదకి తీసుకుని వస్తుంది ప్రియమన వారలారా, మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నువ్వు చేస్తున్నది నీ కొడుకు చూస్తాడు, నీ కొడుకు అంతే. మన కుటుంబాలు నాశనం అయిపోకూడదని ప్రియమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ జీవితకాలపు మరణ భయములో నుంచి మనం బయటికి రావాలి అంటే నీ మనస్సును మార్చుకొని యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, నేను కూడా ఆయనను స్వరక్షకునిగా అంగీకరిస్తున్నాను, నిజంగా నేను పాపిని, ఇదిగో నిన్నటి దినం విన్న మాటలు నా జీవితంలో కూడా ఉన్నవి, దురాలోచనలు ఉన్నవి, వేశ్యాగమనములు ఉన్నవి, తాగుబోతు తనముంది, తిరుగుబోతు తనముంది, వ్యభిచారాలు, జారత్వాలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు నా జీవితంలో ఉన్నవి. ఇదిగో అందుకే అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు నాకు భయం అవుతుంది. ఎందుకు? ఆ పాపము నీ జీవితంలో ఉండటం వల్ల భయం 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 భయం. ఆలోచించండి. ఆ భయం ప్రియమన దేవుని పిల్లలారా, ఇదిగో యేసుక్రీస్తులోనికి రాగానే ఆ భయం నుంచి విడుదలండి. హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఇంచుమించు 65-66 సంవత్సరాలు ఉన్నవి. ఆయనకు 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీలు ఆల్రెడీ అయిపోయాయి.
లోపలికి తీసుకెళ్తున్నారు, బీపీ విపరీతంగా పెరుగుతుంది, మరలా బయటికి తీసుకొస్తున్నారు. మరలా 10 రోజుల తర్వాత రండి అంటున్న, మరలా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇదిగో మరలా బీపీ ఎక్కువ అవుతుంది, మరలా బయటికి తీసుకొస్తున్నారు. ఆ పిల్లలందరూ తీసుకొచ్చారు ఒకరోజు ఆదివారపు ఆరాధనకు. మళ్ళీ సేమ్, ఒరే నేను పాస్టర్ గారితో మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళండి రా అన్నాడు. కూర్చున్న తర్వాత నేను అడుగుతున్నాను, ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి, లోపలికి వెళ్ళగానే బీపీ పెరుగుతుందట మీకు అనగానే నవ్వి, అయ్యా చచ్చిపోతే ఏమైపోతానన్న భయం కలుగుతుందయ్యా, లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ భయం కలుగుతుందయ్యా. వెంటనే అడిగాను, మీరు బాప్తీసం తీసుకోలేదా అని అడిగాను. జగిత్యాల అయింది. అయ్యా ఎప్పుడో పెళ్ళికి నాకు ఇచ్చారు, నాకు అంతగా తెలియదయ్యా, పెళ్ళికి ఇచ్చారు. ఏం గుర్తొస్తున్నాయి అంటే, చిన్ననాటి నుంచి నేను విన్న మాటలు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఇదిగో పాపముతో వచ్చు జీతం మరణం, నరకంలో కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోతానేమో, భయం భయం. అలాగైతే మీరు తీసుకున్న బాప్తిస్మం మీకు ధైర్యాన్ని ఇవ్వలేదు అంటే, ఇదిగో పెళ్లి రోజు మీకు ఇచ్చారు అంటే అది సరి అయింది కాదు అని వెంటనే ఏర్పాట్లు చేశాం, బాప్తిసం ఇచ్చాం. చక్కటి ఆనందంగా ఉన్నాడు. ఆయనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? చచ్చిపోతే నేను ఏమైపోతాను, మరణాన్ని గెలిచి తిరిగి లేచి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఆ ధైర్యం వచ్చేసిందండి. తర్వాత మరలా హాస్పిటల్కు వెళ్ళారు. ఆపరేషన్ అంతా సక్సెస్ అయిందండి. తీసుకొచ్చారు. మరలా 6 నెలల తర్వాత కనిపించాడు, నవ్వుతూ వస్తున్నాడు. నిజం చెప్పండి, ఏమనుకుని ఈసారి లోపలికి వెళ్ళారంటే, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారని పోయినాయా అన్నాడు. చచ్చిపోతే ఆయన దగ్గరికే. ఎంత నవ్వుతూ చెప్పాడో తెలుసా, చాలా సంతోషంతో చెప్పాడండి. పిల్లలందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడిచ్చే ధైర్యం ఇంత గొప్పగా ఉంటుందా? నిజం చెప్తున్నాను ప్రేమను వారలారా, ఇంట్లో ఉన్నప్పుడు ఇది మీరు ఫేస్ చేయరేమో, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళగానే ఈ భయం స్టార్ట్ అవుతుంది ప్రేమను వారలారా. ఎవ్వరికి చెప్పుకోలేము. అప్పుడు ఏం చేస్తుంటాం తెలుసా? ఒరే ఆ శుభవార్త ఛానల్ పెట్టరా అని అడుగుతుంటాం. ఎందుకు? దేవుని మాటలు, దేవుని మాటలు, వాటి విలువ చచ్చిపోయే ముందు తెలుసుకుంటావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు నువ్వు బ్రతికుండగానే ఎన్నోసార్లు నీ హృదయాన్ని తడుతూ నిన్ను పిలుస్తున్నాడు కదా, నిన్ను బాగు చేయటానికి, నిన్ను నిలబెట్టడానికి, శాశ్వతమైన పరలోకాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన యవన కాలపు రక్తాన్ని ధారపోసావు. చెమటోడ్చిన నాన్నకే గౌరవాన్ని ఇస్తున్నావు, మోసిన అమ్మకే గౌరవాన్ని ఇస్తుంటే, యేసుక్రీస్తు మోసింది 9 నెలల పిండాన్ని కాదు, 120 కేజీల బరువున్న సిలువను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన పాపపు భారాన్ని ఆయన మోశాడు. అది ఎంత బరువో తెలుసా? నువ్వు నేను మొయ్యలేని బరువు మోశాడు ప్రేమన వారలారా. చెమట కార్చిన నాన్నను చూసి నన్ను పెంచాడు, నన్ను పోషించాడు మా నాన్న అంటున్నావే, యేసుక్రీస్తు నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన కార్చింది చెమట కాదు ప్రేమన వారలారా, కలువరి సిలువలో రక్తాన్ని. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ప్రేమించాలా ఆయన్ని. ఎప్పుడో నా ప్రాణాపాయ స్థితిలో పలాని వాడు రక్తం ఇచ్చాడండి అని ఒక బాటిల్ ఇచ్చినందుకే కృతజ్ఞత కలిగి ఉన్నావు కదా. వాళ్ళు ఫోన్ చేయగానే, ఏమండి చాలా థ్యాంక్స్ అండి, మీరు రక్తం ఇవ్వకపోతే ఎలా అండి అని మాటికి వాళ్ళకు కృతజ్ఞతలు చెబుతున్నావే. ఒక బాటిల్ రక్తం ఇచ్చినందుకు, యేసుక్రీస్తు ఇచ్చిన రక్తం బాటిల్ కాదు, తన ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు నిన్ను నన్ను పాపములో నుంచి బయటికి తీసుకొని రావడానికి. ప్రేమన వారలారా, అమ్మ 9 నెలలు 1 కేజీ 2 కేజీలున్న బరువున్న దాన్ని, మన పిండాన్ని మోసినందుకే నా తల్లి అనే మనం ప్రేమిస్తున్నాం కదా. యేసుక్రీస్తు మోసింది లోక పాపములు ఎంత భారము ప్రేమన దేవుని పిల్లలారా, దాన్ని సిలువలో మోశాడు. ఈరోజు ఇదిగో నిన్ను కూడా ఆ పాపములో నుంచి బయటికి తీసుకొని రాగలిగే సమర్థుడు ప్రేమన వారలారా. రక్షణలోనికి రాగలిగితే చావు భయం ఉండదు ప్రేమన వారలారా. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమనో తెలుసా? ఇదిగో బంధింపబడుట కాదు, నేను చనిపోవట కూడా నాకు సిద్ధమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. మెడ మీదికి ఖడ్గం వచ్చింది యాకోబుకు. ఏమండి, ఇదిగో చనిపోతే తిరిగి లేస్తానన్న నమ్మకంతో తల దించుకున్నాడు, తల తెంచుకున్నాడు ప్రేమన వారలారా. ఆలోచించండి.
ఆ నిరీక్షణ, ఆ పరలోకపు మహాభాగ్యము నీకు నాకు కావాలి అంటే ఇదిగో పాపం వల్ల మన జీవితాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఒక్కసారి అందులో నుంచి బయటికి రండి. నిజమైన ఆనందం ఎలా ఉంటుందో, పవిత్రత ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో, భక్తితో కూడిన ధైర్యం ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తారు ప్రియమైన వారలారా. పాపంతో అప్పుడప్పుడు ధైర్యాన్ని కలిగి ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు భయపడే ఈ జీవితాలు ఇంకెంతకాలము ప్రియమైన దేవుని పిల్లలారా? వద్దు. శాశ్వతమైన లోకం ఉంది, శాశ్వతమైన జీవం ఉంది. పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చిన వారు మరలా పరలోకానికి వెళ్ళవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా. భయం భయం భయం, ఏమవుద్దో 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 అన్న ఈ భయం కాదు, ఏం కాదు. నా యేసును నేను స్వరక్షకునుగా అంగీకరించాను, నేను మరణించిన తిరిగి లేవగలనన్న ఆ నిరీక్షణను కలిగి ఉండాలి ప్రేమన వారలారా. అందుకే పౌలు గారు బాప్తిస్మాన్ని తీసుకున్నాడు, పాపాలు కడిగి వేసుకున్నాడు. ఎంత ధైర్యంతో ఉన్నాడు అంటే, నాకేం జరిగినా నీ చిత్తమే. కొన్నిసార్లు ప్రాణాల మీద ఆశను కూడా వదులుకున్నాడు, నా పని అయిపోయిందని అనుకున్నాడు అంతే. కానీ ధైర్యంగానే ఉన్నాడు, ఎందుకంటే చనిపోతే నేను క్రీస్తుతో కూడా ఉంటానన్న ధైర్యం ప్రేమన వారలారా. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము 22వ వచనం. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను నేను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు, మరీ మేలు, మరీ మేలు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మరీ మేలు అంటున్నాడు. కాబట్టి జీవితాలు ఇదిగో దినాలు సంవత్సరాలు గడిచిపోయి చావు ముంగిట్లోనికి వెళుతున్నాం. అందరిలాగే మనం కూడా ఉక్కిరి బిక్కిరైపోయి చచ్చిపోదామా? ఆలోచించండి. చివరి మాటగా ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమన వారలారా, ఇదిగో మనం వెళ్ళవలసిన పరలోకం మన కళ్ళ ముందు కనబడేటట్టుగా పెట్టాడు. పరలోకం ఎక్కడుంది అంటే ఇదిగో ఆ కనబడుతున్న ఆకాశానికి ఆవల. ఎందుకు ఆకాశం కనబడేటట్టుగా పెట్టాడో తెలుసా? ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఆవలున్న పరలోకానికి నేను వెళ్ళాలన్న ఆశ నీలో నాలో కలిగించడానికి ప్రేమన వారలారా. నరకం ఎక్కడ? అది కంటికి కనిపించేటట్లుగా లేదు ప్రేమన వారలారా. పాతాళ లోకంలో, నరకంలో ఒక మూల అన్నాడు. దాని గురించి చెప్పటమే తప్ప కళ్ళతో చూపించే స్థితి లేదు. పరలోకాన్ని తలకు పైగా కళ్ళెత్తితే కనబడేటట్టుగా పెట్టి నరకాన్ని మన కంటికి కనబడకుండా ఎక్కడో ఎందుకు పడేశాడో తెలుసా? పిల్లలకు అవసరమైన వాటిని తల్లి అందేటట్టుగా పెడుతుంది. కత్తులను ఎక్కడ తీసుకెళ్ళి పెడుతుంది? అందకుండా పెడుతుంది. ప్రమాదకరమైంది. నరకం అనేది ప్రమాదకరమైంది. నా పిల్లలు అక్కడికి వెళ్ళొద్దు అని దాన్ని కనబడకుండా ఎక్కడో మూలను పడేసి నా పిల్లలందరూ నా దగ్గరికి రావాలని ఆకాశాన్ని కనబడేటట్టుగా పెట్టాడు ప్రియమైన వారలారా. అంటే ఆయన కోరిక ఏంటో తెలుసా? నా పిల్లలు నా దగ్గరికి రావాలి. ఇదిగో నరకానికి వాళ్ళు వెళ్ళొద్దు, అసలు వాళ్ళ కంటికే అది కనబడకూడదని ఎక్కడో మూలన పడేశాడు. కానీ ఈ పాపం వల్ల ఎక్కడో మూలన కంటికి కనబడకుండా పడేసిన ఆ లోకానికే వెళదామా? మీరు ఆలోచించండి. కొన్ని రోగాలకు మందు లేక చచ్చిపోతున్నారంటే అర్థం ఉంది ప్రియమైన వారలారా. ఏమండి, పాపానికి మందు లేక చచ్చిపోతున్నామంటే అర్థం లేదు. ఎందుకంటే పాపానికి మందు ఉన్నది, అది యేసు క్రీస్తు రక్తం ప్రియమైన దేవుని పిల్లలారా. 2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరి సిలువలో మన కొరకు ధారపూసిన రక్తధారలు నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందో తెలుసా? తండ్రి నీ దగ్గరికి రావాలయ్యా, లోకంలో ఏమీ లేదు, నీ దగ్గరికి రావాలి, నీ దగ్గరికి రావాలి. ఇదిగో ప్రతిరోజు ఆశపడేటట్లుగా నీ కళ్ళ ముందు పెట్టాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచిస్తున్నావా? ఒకప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం, ఇప్పుడు చేసిన పాపాలకి
మరి కొన్ని రోజుల తర్వాత సిగ్గుపడతాం. అలా ఎందుకు బతికాను అని ఈరోజు సిగ్గుపడుతున్నాం. ఈరోజు పాపాలు చేస్తున్నాం అనుకోండి, మళ్ళా తర్వాత సిగ్గుపడతాం. ఒకరోజు మాత్రం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకోవడానికి భూమి మీద కూడా మనం ఉండం ప్రేమన వారలారా. నువ్వు వెళ్ళిపోతూ నీ పాపాలు నీ వెనక వస్తాయి ప్రేమన వారలారా. శవం వెంబడి మనుషులు నడుస్తుంటారు, ఆత్మ వెంబడి ఏమొస్తాయో తెలుసా? పాపాలు వస్తాయి ప్రేమన వారలారా. శవం వెంబడి మనుషులు వస్తారు, ఊరు కదిలిందిరా అని. కానీ నువ్వు చావగానే నీ ఆత్మ వెంబడి వచ్చేటివి ఏంటో తెలుసా? నువ్వు చేసిన పాపాలన్నీ నీ ఆత్మకు వెంబడి వస్తుంటాయి, నిన్ను చుట్టుకొని శాశ్వత కాలపు నరక కూపంలోనికి నిన్ను తీసుకుని వెళతాయి. ఎందుకు ప్రేమన వారలారా? అక్కడికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ సిద్ధముగా ఉన్నది, ఉచితముగా ఉన్నది. మీ పాపములు కడిగి వేసుకోనగానే పౌలు గారు మారు మాట మాట్లాడలేదు ప్రేమన దేవుని పిల్లలారా. వెంటనే బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. ఒక నిరీక్షణను కలిగి నాకు చావైతే లాభమని ఆ మరణ భయములో నుంచి ఆనందములోనికి వచ్చాడు. చనిపోతే నాకు లాభమని ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. హాస్పిటల్లో రోగాలతో మగ్గుతున్న వారికి ఉన్న భయం ఏంటో తెలుసా? ఇదిగో చచ్చిపోతే మేమేమైపోతాం. అప్పుడప్పుడు మీరు నిద్రపట్టలేదండి రాత్రి అంటారు. ఎందుకు నిద్రపట్టలేదో తెలుసా? ఏదో నీకు జ్ఞాపకం వచ్చింది, ఆ జ్ఞాపకం నీలో భయాన్ని కలిగించింది. ఆ భయం ఏం చేస్తుంది? మనకు నిద్ర పట్టదు ప్రేమన దేవుని పిల్లలారా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, రాత్రి నిద్ర పట్టట్లేదండి నాకు. ఎందుకు పట్టట్లేదో తెలుసా? మనం చేసినవి మంచం మీదకి వెళ్ళగానే కొన్ని జ్ఞాపకం వస్తాయి, వాటిని మరిచిపోదాం అనుకుంటాం. కానీ ఆ జ్ఞాపకాలు మనలో భయాన్ని కలిగిస్తాయి. ఆ భయం నిద్రకు దూరం చేస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా? పాపం ఎంత మాత్రమును ప్రయోజనకరము కాదు ప్రేమన వారలారా. కాబట్టి ఆ మరణ భయములో నుంచి జీవపు వెలుగులోనికి మన జీవితాలు రావాలి. రక్షణ నీ కొరకు సిద్ధముగా ఉన్నది. నీ జన్మ ఎందుకు అంటే దేవుని కొరకు బ్రతకడందుకు. అందుకే పౌలు గారు అంటాడు, శరీరముతో నేనున్నాను అంటే ఇదిగో దేవుని కోసం బ్రతుకుతాను, చచ్చిపోయానంటే దేవుని దగ్గరికే వెళుతాను, బతికున్నానంటే ఆయన కోసమే నేను బ్రతుకుతాను అంటున్నాడు. తన జన్మ విలువ తెలుసుకున్నాడు కనుక. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా ఆయన వచ్చింది, ఆయన జన్మ ఎందుకు అంటే మన కోసం, మన పాపముల నుంచి మనల్ని విడుదల చేయడానికి. అలాగైతే నువ్వు నేను పుట్టింది కూడా ఆయన కోసం. కాబట్టి దేవుని కొరకు బ్రతికి ఇదిగో దేవలోకానికి వెళ్ళాలి ప్రేమన వారలారా. చివరి మాటగా ఒక మాట చూసుకొని ముగించేసుకుందాం. దయచేసి చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనందరికీ చెబుతున్నాడు. చూడండి 13-14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. నమ్మితే చచ్చిపోయినా సరే నిన్ను తిరిగి లేపుతాడు ప్రేమన దేవుని పిల్లలారా. లేపుతాడు. లాజరును లేపాడు ప్రేమన వారలారా. నిన్ను నన్ను లేపగలిగిన సమర్థుడు అయిన ఆయనే తిరిగి లేచాడు. నిన్ను నన్ను తిరిగి లేపగలడు. ఇది మన నిరీక్షణ ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మనల్ని మరణపు భయముతో జీవితకాలమంతా పాపపు దాస్యములో ఉంచే ఆ పాపము నుంచి ప్రేమన దేవుని పిల్లలారా విడుదల పొంది రక్షణ ఆనందము కలిగి సంఘముతో కలిసి చక్కగా యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతూ ఒకవేళ మరణం వస్తే ఇదిగో నిరీక్షణ కలిగి ఆయన రాకడలో తిరిగి లేచి ఆయనతో కూడా వెళ్ళిపోగలిగే భాగ్యాన్ని మనం పొందుకోవాలి. చనిపోయిన తర్వాత తిరిగి లేపగలిగిన ఆయన బతికుండ నీ జీవితంలో ఏమీ చేయలేడా? ఇవి చాలా చిన్నవి ప్రేమన వారలారా. చనిపోయిన తర్వాత తిరిగి లేపగలిగే సమర్థుడు ఆయన. ఈ బ్రతికుండగా మన కష్టాలు మన కన్నీళ్ళు చాలా చిన్నవి ప్రేమన వారలారా. ఇదిగో ఆయన తీసివేయగలిగిన సమర్థుడు.
కాబట్టి నిరీక్షణ కలిగి ఉండి రక్షణలోనికి రావాలి అని దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, బాప్తిసం తీసుకొని ఇంకా పాపములో మొగ్గుతుంటే మాత్రం అది మన జీవితానికి మన కుటుంబానికి ఎంత మాత్రమును మంచిది కాదని గ్రహించి దేవుని వాక్కుల చేత గద్దింపబడి మరల మనల్ని సిద్ధం చేసుకొని ప్రభువుతో కలుసుకునేవారుగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలనైనా ఈ 3 దినములనైనా నీ పిల్లలు విన్నారు. మొదటి ప్రసంగాలను నాయన, రెండవ ప్రసంగాలను నాయన విన్నారు. విని విడిచిపెట్టకుండా నాయన హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకొని నాయన రక్షణలోనికి రాగలిగే, రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించగలిగే స్థితిని నాయన అనుగ్రహించండి. నీ పిల్లలకు నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఉజ్జీవముతో నాయన నింపి నాయన రక్షణలోనికి రావాలన్న తాపత్రయాన్ని, ఆత్మ తీవ్రతను నాయన నీ పిల్లల హృదయాలలో కలిగించండి. స్థానిక సంఘాలను నాయన కృపతో బలపరచండి. అనేకుల రక్షణార్థమైన ఆయన నీ పిల్లలను బలమైన సాధనముగా వాడుకోనండి. కష్టపడి ఖర్చు పెట్టి ఈ ఆలోచన కలిగిన ఆయన అనేకులకు నాయన సత్యాన్ని వినిపించడానికి నాయన సోదరులు సూరిబాబు గారు చేసిన ఈ ప్రయత్నానికి నాయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని నాయన, రక్త సంబంధికులను నాయన, వారి నెలవరులైన వారిని నాయన, వారి కుటుంబాలను, పిల్లలను కలిగిన వారందరినీ నాయన దీవించి ఆశీర్వదించండి. రక్షణలోనికి రాగలిగే నాయన గొప్ప వెలుగును నాయన నీ పిల్లల కుటుంబాలపై ప్రసరింపచేయమని నాయన మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన. తండ్రి, ఇదిగో స్థానికంగా ఉన్న క్రీస్తు సంఘాన్ని నాయన, సంఘ కాపరి గారు థామస్ గారిని, ప్రభాకర్ గారిని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన మెండోరలో జరుగుతున్న నాయన సేవను సోదరులు నాయన, సంఘ కాపరి గారు నాయన ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను మాకు తెలిసి మాకు తెలియక ఈ ఉన్నతమైన పరిచర్యలో ఉంటున్న సేవకులందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన గొప్ప ఏర్పాటులో నాయన నీ పిల్లలందరినీ నాయన బలమైన సాధనములుగా వాడుకొనమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నావు నాయన. ఈ రాత్రికాల ప్రయాణములు తోడుగా ఉండండి. రేపటి దినము నుంచి నాయన వేల్పూరులో జరగనంటున్న సభలలో నాయన సహాయాన్ని అనుగ్రహించి నాయన బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నావు నాయన. తండ్రి, ఇదిగో నాయన నిజామాబాద్లో ఉంటున్న నాయన అబ్రహం గారిని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన బలపరచండి నాయన. సిహెచ్ కొండూరులో ఉంటున్న ఎమ్మెల్యేలు గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన నీ హస్తముతో ముట్టండి నాయన, మాట్లాడగలిగే శక్తిని, నడవగలిగే శక్తిని నాయన అనుగ్రహించండి. కుటుంబం అంతా బాధలో ఉంటుండగా నాయన నెమ్మదిని నాయన అనుగ్రహించండి. అదేవిధంగా అంకాపూర్లో ఉంటున్న తమ్ముడు ఇమ్మాన్యుయల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు హాస్పిటల్కు బయలుదేరుతుండగా నాయన క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి నాయన. కృపతో నాయన బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన తమ్ముడు ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశ్చర్యకరముగా నాయన ముట్టండి, స్వస్థపరచండి నాయన, బలపరిచి నీ సేవలో వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. సోదరులు సత్యము గారిని నాయన కృపతో బలపరచండి. పిల్లలిద్దరిని నాయన జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడుతూ నాయన తండ్రి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నాయన కుటుంబాలలో నింపమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం నాయన తండ్రి. సోదరులు రాజేందర్ గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. డయాలసిస్ జరుగుతుండగా నాయన ఇన్నేళ్ళు నాయన నీ కృపలో భద్రపరిచారు. ఇక ముందు కూడా నాయన సహాయాన్ని అనుగ్రహించండి. ఈ 3 దినముల కొరకు నాయన నీ దాసుడుగా నన్ను ప్రేమించిన ఆయన తండ్రి, మా కొరకు భోజనాన్ని పెట్టిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు నాయన సహాయాన్ని అనుగ్రహించిన నీ పిల్లలకు దీవెనలను అనుగ్రహించండి తండ్రి. నీ పిల్లలందరూ నాయన ఐక్యమత్యము కలిగిన ఆయన నీ సేవలో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, అదేవిధంగా నాయన నీ సేవలో ఉంటున్న తమ్ముడు నవీన్ను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యకు నాయన ప్రారంభంలో నాయన మాకు సపోర్ట్గా నిలిచిన దైవచిత్తం పాస్టర్ గారిని నాయన తండ్రి కుటుంబాన్ని, పరిచర్యని దీవించండి. అదేవిధంగా నాయన చేంగాలలో ఉంటున్న డేవిడ్ పాస్టర్ గారికి నాయన చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, కుటుంబాన్ని దీవించండి నాయన.
పిల్లలందరినీ నాయన నీ నామ ఘనత కొరకు నాయన వాడుకొని మనం బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ చిన్న జీవిత కాలంలో నాయన పగలు ప్రతీకారాలకు పోకుండా నాయన అందరితో సమాధానము కలిగి ఉండగలిగే నాయన మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని నిందిస్తున్న వారిని దీవించండి నాయన. మా మీద తండ్రి చెడ్డ మాటలు పలుకు వారిని నాయన వారికి కూడా నాయన మేలు చేసి నాయన తృప్తిపరచమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన తండ్రి నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ ద్వారా నాయన జరగనంటున్న కార్యక్రమాలన్నింటినీ నాయన తండ్రి ఇదిగో 5 ఏళ్ల కార్యక్రమాలలో నాయన నీ కృపను తోడుగా ఉంచమని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ నాయన సోదరులు సాగర్ చంద్రకళ దంపతుల్ని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము కొరకు నాయన ఎదురు చూస్తుండగా నాయన బలపరిచి నాయన శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన తండ్రి ఈ మధ్య కాలం వేళ నాయన ప్రార్థనలు చేసిన ప్రతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలందరికీ సంతోషాన్ని సమాధానాన్ని నాయన అనుగ్రహించండి. మోజస్ అన్నను నాయన కుటుంబాన్ని పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన నాయన జ్ఞాపకం చేసుకొని సంతోష సమాధానాలతో నిలుపమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ సభల కొరకు సహకరించిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ప్రాంతంలో ఉంటున్న నీ పిల్లల కుటుంబాలను చల్లగా చూడండి. మేలులు చేసిన నాయన తృప్తిపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సహాయము ఆదరణ సకల పరిశుద్ధులకును స్థానిక సంఘములకును దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.